బ్లడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దిస్ ఇస్ చాలా ఫస్ట్ పేషెంట్ బ్లడ్ క్యాన్సర్ రాగానే ఇదే అడుగుతారండి. అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే మనం 100 పేషెంట్స్ని తీసుకుంటే ఈ పేషెంట్కి దీనివల్ల వచ్చింది అని మనం చెప్పడానికి కారణాలు రియలిస్టిక్గా రియల్ లైఫ్లో ఆల్మోస్ట్ జీరో అండి. అందరు పేషెంట్స్కి చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. సో వేరే కారణాలు జన్యుపరంగా ఏదో మార్పు వచ్చి వస్తుంది. ఇది ఎక్వైర్డ్ మ్యూటేషన్, పుట్టుకతో రాలేదు. అట్లా అని మనం క్యాన్సర్ కారణాలు చాలా చెప్పుకుంటాం. స్మోకింగ్ అని, ఆల్కహాల్ అని, అన్హెల్దీ డయట్ అని, కలర్స్ వాడి, ఇవన్నీ టొబాకో చూయింగ్, ఇవన్నీ సాలిడ్ ట్యూమర్స్కి. అంటే స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుంది, ఆల్కహాల్ ఎక్కువ తాగితే లివర్ క్యాన్సర్ వస్తుంది, మనం టొబాకో చూస్ చేస్తే ఓరల్ క్యాన్సర్ వస్తుంది. ఇవన్నీ డెఫినెటివ్ రీజన్స్, ఎందుకంటే కాన్స్టెంట్ ఇరిటేషన్ వల్ల. కానీ బ్లడ్ క్యాన్సర్ అలా ఉండదు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీ డోంట్ నో ద రీజన్. మనం పాస్టులేషన్స్ ఉన్నాయి, మనకి ఎక్కువ పెస్టిసైడ్స్ వాడటం వల్ల వస్తుంది, లేకపోతే కలర్స్ ఎక్కువ వాడటం వల్ల, అన్హెల్దీ లైఫ్స్, మేబీ కొంత చేంజ్ ఉండొచ్చు, కానీ బట్ డెఫినెటివ్గా ప్రూవ్ అవ్వలేదు. ఇది ఎప్పుడు బెంజీన్ డై ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, కలర్ ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, పెట్రోలియం ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు, అటామిక్ బాంబింగ్ అప్పుడు ఎక్కువ బాడీకి రేడియేషన్ వచ్చి అప్పుడు కొంచెం హయ్యర్ ఇన్సిడెన్స్ ఆఫ్ ల్యూకీమియాస్ ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ మనం రియల్ లైఫ్లో చూసే వాళ్ళకి ఇవి ఏమీ ఉండవు.